హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైరీస్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గోంగూర రొయ్యలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే గోంగూర రొయ్యలు చేస్తున్నాను. అది ఎలా చేస్తానన్నది మీరు కూడా చూసేయండి. Audio Jungle. Audio Jungle. ఇప్పుడైతే గోంగూర పచ్చిరొయ్యలు కూర వండుకుంటున్నాం కదా, అందుకే ఆయిల్ ముందుగా వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, గోంగూర పచ్చిరొయ్యలకి ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ నేను దంచి వేసుకుంటున్నాను వెల్లుల్లి రెప్పలుగా. ఇవైతే ఆయిల్లో బాగా వేగాలి, వేగితేనే మనం మంచి వాసన వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. తర్వాత జీలకర్ర వేసుకుంటాము. జీలకర్ర పోపు అనేది బాగా వేగాలి. గోంగూరకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి నేను 6 కాయలు అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి అన్నీ వేగాయి కదా, ఇప్పుడైతే నేను రెడీ చేసి పెట్టుకున్న పసుపు వేసి ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేస్తున్నాను. ఇదంతా కొంచెం వేగాలి. కూర ఎంత బాగుంటే అంత టేస్ట్గా ఉంటుంది కూర. రొయ్యలు అయితే వేగాయి కదా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిరొయ్యలు వేసుకొని వేయించుకున్నాం బాగా. ఇప్పుడైతే ఆనియన్స్ నేను 2 తీసుకున్నాను, చిన్నవి ఆనియన్స్ వేసుకున్నాను. దీంట్లోనే రాళ్ళు కొద్దిగా వేసుకుంటాను. కొంచెం వేయించుకుంటారు ఒకటి. ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపు వేసుకుంటారు, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని, చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈ కూర చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు చేసుకోండి అందరూ. ఫ్రెండ్స్, వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో గ్లాసు వాటర్ తాగండి. మనం ప్రతిరోజు కనుక 4 లీటర్ల వాటర్ తాగగలిగితే మనకి తలనొప్పి అన్నది రాదు. ప్రతి ఒక్కరు కూడా తాగండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే గోంగూర వేసేసుకుంటారు. పోపు అంతా బాగా వేగింది, చూసారు కదా కలర్ పీది ఎంత బాగుందో. ఎంత కావాలో అంత గోంగూర అయితే వేసుకోవాలి. చూసారు కదండి, గోంగూర వేసుకున్నాను. ఈ గోంగూర అయితే నేను ముందే ఆకులు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గబెట్టేసుకున్నాను. గోంగూర మొత్తం కూడా చూసారా మంచి వాసన అయితే వస్తుంది. పోపు కొద్దిగా వాటర్ వేసుకుంటారు, ఇదంతా బాగా
పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా బాగా మగ్గించి అప్పుడు చూపిస్తాను ఈ కూర. చాలా ఈజీ చేసుకోవడం కదా. గోంగూర వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని ఇలాగా కలుపుకున్నాను. ఇది సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఎందుకంటే పెద్ద మంట పెట్టి ఉడికించితే కనుక అడుగు పెడుతుంది, అడుగంటుకుంటుంది. అందుకని ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, మూత పెట్టి ఇప్పుడైతే 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా గోంగూర పచ్చిరొయ్యలు కూర అయితే. ఇప్పుడు ఆయిల్ అంతా చూసారు కదా ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడైతే కూర అయిపోయిందండి. ఇలా పైకి రావాలి ఆయిల్ అంతా, అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర. నేనైతే ఒక కారం వేసింది నేను మీకు చూపించలేదండి, మర్చిపోయాను. నేను ఇందులో మూడు స్పూన్ల కారం అయితే వేసుకొని గోంగూరలో కలిపి వేసుకున్నాను. అదొక్కటే నేను మిస్ అవ్వాను, చూపించలేదు మీకు. ఇప్పుడు చూసారు కదా కూర అయితే అయిపోయిందండి. గోంగూర పచ్చిరొయ్యలు కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కూర చూసారు కదా. నేనైతే ఇలా చేస్తాను పచ్చిరొయ్యలు గోంగూర. మీరైతే ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.